రమణమూర్తి గారు 2014లో ఎమ్మెల్యేగా కొనసాగారు. 2013లో కొంత ఓటమి చెందారు. ఈసారి ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారు? నేను చేసిన అభివృద్ధి ఒకటైతే ఈ రాష్ట్రంలో అస్తవ్యస్త పరిపాలన అన్ని వర్గాల వారిని దగా చేసింది. ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలన్నా, మన బిడ్డల భవిష్యత్తు బాగుపడాలన్నా చంద్రబాబు నాయకత్వం అవసరం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం అవసరం అని అన్ని వర్గాలు ప్రజలు ఇవాళ విశ్వసిస్తున్నారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే నా గురించి మీరు స్ట్రైట్గా క్వశ్చన్ వేస్తున్నారు. 2014లో గెలిచి 19లో ఎందుకు ఓడిపోయారని. ఒక అవకాశం అనే పదం కలిపి ఆ నియోజకవర్గంలో ప్రభావం చూపించింది. ఈవేళ 2014 నుంచి 19 వరకు ఏ విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినాను, రమణమూర్తి తాలూగా విధానాలు ఏమిటి అని ప్రజలు గమనించినారు. ఈ గడిచిన ఈ 5 సంవత్సరాల్లో అక్కడ శాసనసభ్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉంటూ వారు చేసిన అభివృద్ధిని, వారు చేసిన అవినీతి కార్యక్రమాలు, వారి కుటుంబం ద్వారా చేసిన అవినీతి కార్యక్రమాల వల్ల ఈవేళ కోకొల్లులు ప్రజల్లో చర్చనీయాంశమైంది. అందువలన తప్పనిసరిగా ప్రజలు నాకు ఆశీర్వదిస్తారు, గెలిపిస్తారని పూర్తి విశ్వాసం నాకు ఉంది. రమణమూర్తి గారు, ఇప్పుడు చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే మాట చెప్తుంటారు. 2019లో ఒక సింపతి అనేది పనిచేసింది, ఇలా అక్కడ ఒక ఊపు వచ్చింది కాబట్టి పోయిందని. మరి చాలా వరకు తెలుగుదేశం పార్టీలో చాలామంది మీ జిల్లాలోనే అంతవేవులో కూడా సీట్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. మరి మీకొక్కరికి ఎందుకు నష్టం జరిగింది, ఇలా కొంతమందికి, మిగతా వాళ్ళకి ఎందుకు జరగలేదు అంటారు? అంటే జరిగింది, వాళ్ళు ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలవాల్సింది దగ్గరలో వచ్చారు. మీకు తెలిసిందే ఇచ్చాపురం, అది పార్టీకి కంచుకోట. అటువంటి దగ్గర ఆ మెజార్టీని కొట్టుకొని దగ్గరలో గెలిచినారు. అలాగే మరి అచ్చెన్నాయుడు గారు, అక్కడ ఒక బలమైన నాయకత్వం ఉంది. ఆ నాయకత్వం వలన అతను బయటికి రాగలిసినారు. మిగతాది తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా, శ్రీకాకుళం జిల్లాలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిణామం ఏర్పడ్డది. దీంట్లో మరి ఒకరిని తప్పుపడడానికి కానీ కారణాలని కానీ చెప్పడానికి లేదు. అది ఒక వేవ్, ప్రజల్లో ఒక వేవ్ వచ్చింది. ఆ వేవ్ని ఎవరు అడ్డుకట్ట వేయలేకపోయాం. అది జరిగిపోయిన నష్టం జరిగిపోయింది. ఈవేళ అటువంటి పరిస్థితి లేదు. ప్రజల్లో స్పష్టంగా ఉంది, తెలుగుదేశం పార్టీని గెలిపిద్దాం, చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుచుదాం, మళ్ళా రమణమూర్తిని గెలిపిద్దాం అనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. స్పష్టమైన ప్రజాభిప్రాయం నాకు తెలుసు. రమణమూర్తి గారు, దాదాపు నర్సన్నపేటకు సంబంధించి తీసుకుంటే